వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిరి రేవతి వైసీపీపై మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సభ్యత మరిచి మాట్లాడితే నాలుక కోస్తా అని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలో కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోయినప్పుడు నోరు మెదపని నేతలు నేడు నిరాధార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డైవర్షన్స్ రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇటీవల వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారానికి గత వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గొడ్డలిపోటు నుంచి గులకరాయి వరకు మీ డ్రామాలు చూశామని రేవతి ఘాటుగా వ్యాఖ్యానించారు. కలిపేయండి. ఏంటి తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు. వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి మీ అన్యాయాలు సహించలేక మీ అక్రమాలు భరించలేక మీ బూతులు వాళ్ళు వినలేక మంచి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు ఎలక్షన్కి ముందు. కాబట్టి రోజా మరలా ఎందుకు రోజాను ఆ సత్యనారాయణ తిట్టాడు, వీళ్ళు తిట్టారు, ఈ షూటింగ్ లో పాల్గొన్నావు, నన్ను ఇట్టన్నారు అని ఏడ్చి చెన్నైలో ఉండే మీ సినీ హీరోయిన్లు మీ తోబుట్టులందరినీ పిలుస్తావు తల్లి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. ఒరే గిరే అని మాట్లాడేవంటే బాబు గారిని నీ నాలిక తెగ్గోసేస్తాము. మాకు ఓర్పు కొంతకాలమే ఉంటుంది. అవతల మా అధినాయకుడు చెప్పినా కూడా వినే విధానం ఉండదు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఏంటి ఈ పని చేయలేదు, ఇది కుంటుపడింది, మీరేం చేస్తున్నారని అడగండి. అంతేకాని ఈ విధంగా వేరే విధంగా మార్చి అభివృద్ధి పనులు ఆపేదానికి మీరు ప్రయత్నిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారు. నువ్వు గతంలో కూడా నోరు జారావు లోకేష్ బాబుకి చీరా సారా పంపిస్తానని. నీలాగా మాకు ఆ సంస్కృతి లేదు. నీకు ఆ చీర ఒంటి మీద లేకుండా జనం చేసేదాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రోజాకి చెప్తూ, అదే విధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ప్లస్ మేము కూడా ఇక